ఉసిరికాయ పచ్చడి ఎలా చేయాలనేసి చూద్దాం. ఇప్పుడు ఉసిరికాయ పచ్చడికి బాండ్లీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సాసులు జీలకర్ర కొంచెం మెంతం వేసుకొని బాగా గోల్డ్ కలర్ వరకు వేయించుకోవాలా. ఆ తర్వాత పచ్చిమిరకాయ ఎండుమిరకాయ వేసేసి దాన్ని వేసుకొని దాంట్లో కొంచెం పసుపు ఇంకో అది వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేయించిండదంతా దాంట్లోకి కట్ చేసి పెట్టుకోండి. ఉసిరికాయ వేసేసి బాగా వేయించుకోవాలండి. బాగా నూనెలోనే ఉడికిపోవాలి. అదైతే నీళ్ళు ఒక డ్రాప్ కూడా వేయకూడదు. ఆ తర్వాత వేయించి పక్కన పెట్టుకోండి. మిరకాయ అంతా ఇట్లా మిక్స్ జార్లో పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఉసిరికాయ కూడా ఉడికిపోయి ఉంటుంది. దాన్ని కూడా వేసి మిక్సీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే చాలా ఎక్కువగా నూనెగా చేసుకోకూడదు. ఈ విధంగా అయితే రుబ్బుకొని ఇప్పుడు దీనికైతే పోపు పెట్టుకుందాము. పోపు పెట్టుకునే దానికి వచ్చేసి బాండ్లీలో 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకొని కొంచెం సాసులు జీలకర్ర ఆ తర్వాత పోపు దినుసులు వేసుకోవాలా. దంచి పెట్టుకోండి. తెల్లగడ్డ కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలా పచ్చాసన పోయే వరకు. అప్పుడు రుబ్బుకోండి. దాన్ని కూడా వేసి నూనెలో మిక్స్ చేసుకొని వేసుకుంటే ఉసిరికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సూపర్గా ఉంటుంది. ఇది అయితే పచ్చడి అయితే వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్.